హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరవల్లి వ్లాగ్స్. ఈరోజు సింపుల్ ఈజీ స్నాక్ క్యాబేజీ 65. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. క్రిస్పీగానే కాదు, తిన్న కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి. సరే మరి ఆలస్యం లేకుండా ఎంతో కమ్మనైన కరకరలాడే ఈ క్యాబేజీ 65ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకొని సన్నగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 3 కప్స్ క్యాబేజీ వేసుకోవాలి. ఇవి మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. అలా కట్ చేసుకుంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇదే వెయిట్లో అయితే క్యాబేజీ 3 to 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులోనే 1.5 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు వరకు మైదా, పావు కప్పు కార్న్ఫ్లోర్, ఎక్స్ట్రా క్రిస్పీనెస్ యాడ్ అవ్వటం కోసం 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని వేసుకున్నాను. వీటన్నిటిని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవటం వల్ల క్యాబేజీలో ఉండే నీరంతా చక్కగా ఊరి పిండి ముద్దలా అవుతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మనకి పిండి కన్సిస్టెన్సీ ముద్దలాగా అయ్యేంత వరకు బాగా ప్రెస్ చేస్తూ నీరంతా ఊరేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ గినక గట్టిగా ఉంది అని అనుకుంటే లైట్గా వాటర్ని చల్లి కలుపుకోవచ్చు. అలా అని వాటర్ని ఎక్కువగా వేస్తే పిండి పల్చగా అయ్యి 65 క్రిస్పీగా రాదు. సో నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోనే పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ పకోడీలాగా ఫ్రై చేసుకుందాము. వేసిన వెంటనే మంటని హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మనం పకోడీలా వేసుకున్న వెంటనే వీటిని టర్న్ చేయకుండా 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్లోగా టర్న్ చేస్తూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసివేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొన్ని కాజుని, సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసిన పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకుని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిల్లో మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీగా కరకరలాడే క్యాబేజీ 65 రెడీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్.